హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఏ ఫంక్షన్లో అయినా మనకు ఎక్కువ కనిపించే పల్లీల గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వైట్ అన్నంలో కనుక సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కారం కారంగా పుల్ల పుల్లగా తింటుంది. ఇది వైట్ రైస్లో మాత్రం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం మనం ముందుగా గోంగూరని 3-4 టైమ్స్ కడుక్కొని రాళ్ళు లేకుండా ఇలా నీట్గా కడిగి తీసుకుందాము. అదేవిధంగా పల్లీలను కూడా వేయించుకొని వాటిపైన ఉన్న స్కిన్ తీసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుందాము. జీలకర్ర వెల్లుల్ని కూడా పొట్టు తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకుందాము ఇవన్నీ. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుందాము. అది వేడయ్యాక ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కూడా వేడేటట్లు చూసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా పక్క తీసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే గోంగూరని వేసి ఉడికించుకుందాము. ఇది ముదురు గోంగూర అండి. లేత గోంగూర అయితే వాటర్ చాలా ఫామ్ అవుతాయి. ఇది ఆకంతా ముదురుగా ఉంది కాబట్టి ఈ పచ్చళ్ళకి బాగుంటుంది కర్రీ. అదే లేతగున్న కూర అయితే కూరలాగా వండుకోవడానికి బాగుంటుంది. దీనిలో ఇంకొన్ని వాటర్ పోసి ఉడికించుకున్నాము. అలా అయితేనే మనకు మిక్సీ తిరగడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ తడి లేకుండా ఉంటే మాత్రం మిక్సీ తిరగదు కదా, అందుకోసం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కూడా ఉడికించుకోం. అదేవిధంగా ఆకు కూడా కొంచెం మెత్తబడిపోయి మంచిగా ఉడుకుతుంది, లేకపోతే కొంచెం నారల్లాగా ఉంటుంది. అందుకోసం మనం బాగా ఉడికేటట్టుగా ఉడికించుకుందాము. ఇలా ఇదంతా ఉడికించుకొని పక్క పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఆ తర్వాత మిక్సీ చేసుకుందాం పల్లీలను. ముందుగా ఆకు పల్లీలు కలిపితే సరిగా మిక్స్ అవ్వదు కదా, అందుకే ముందు పల్లీలు మిక్సీ చేసి తీసుకుందాం. ఇలా ఫైన్గా తినిన తర్వాత దీంట్లో జీలకర్రను వెల్లుల్లి వేసుకొని కూడా మిక్సీ చేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేద్దాము. ఆ తర్వాత గోంగూరను కూడా దీంట్లోనే వేసేద్దాం, చల్లగైన గోంగూరని. ఈ వాటర్ అంతా దీనికి ఆకులకే పట్టిందండి, పైకి కనపడలే కానీ దీంట్లో వాటర్ ఉన్నాయి. ఇలా వేసుకొని మిక్సీ చేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేద్దాము. సాల్ట్ వేసుకుందాం. ఇలా మిక్సీ చేసి రెడీగా తీసుకున్న తర్వాత వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని పోపు చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లో మినపప్పు వేసుకుందాము. ఈ పచ్చళ్ళలో దేంట్లోకైనా మినపప్పే చాలా బాగుంటుందండి. మినపప్పుతోనే పోపు చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత జీలకర్ర వేసుకుందాము. ఆ జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడ్ మిర్చి కూడా చీల్ చేసుకుని వేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఆ తర్వాత కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేద్దాము. ఆ తర్వాత పసుపు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాం. ఈ చట్నీలు వేసుకొని కలుపుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి మాత్రం. వీడియో అని కాదు, మేము టేస్ట్ చూసాకే చెప్తున్నాం. చాలా బాగుంటుంది టేస్ట్. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది చట్నీ. ఇదైతే వేడన్నంలో వేసుకొని తింటేనే కాంబినేషన్ బాగుంటుంది. దేంట్లో కన్నా కూడా ఏ చపాతీ వాటికన్నా కూడా ఇది బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుందండి ఇది. ఎందుకంటే మనం అస్సలు తడి లేకుండా అది వేడి అంతా ఉడికేటట్టు చూసాం కదా, దాంట్లోనే ఆ ప్యాన్లో మొత్తం తడిపోయేటట్టుగా ఉడికింది కదా, అందుకే ఈ పచ్చడి కూడా స్టోరేజ్ ఉంటుంది. గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ. వెరీ టేస్టీ పచ్చడి అండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి మాత్రం.
పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టన. ఆకులు కనిపించవు కూడా, దేంతో చేసినా కూడా తెలియదు పిల్లలకి, అందుకే ఇష్టంగా తింటారు ఈ పచ్చడి మాత్రం. గోంగూర కూడా రెడ్ గోంగూరతో చేసుకుంటే బాగుంటుందండి ఈ పచ్చడి. తెల్ల గోంగూరతో అనేది అంత బాగుండదు పచ్చడి, అంత పుల్లగా ఉండదు. రెడ్ గోంగూరే ఎక్కువ పులుపు ఉంటుంది, అందుకే ఈ పచ్చళ్ళు మాత్రం ఆ రెడ్ గోంగూరనే వాడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది పచ్చడి, ఇలా ట్రై చేసి చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. ఇలా ఈవెన్గా కలుపుకొని అన్నంలో వేసుకుంటే ఆ టేస్టే వేరు.